మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రింట్ అండ్ మరి అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాలన్న మొదటి నుంచి ఈర్ష్యతో, కుట్రతో, కుతంత్రాలతో కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించలేక 25 నుంచి 30 ఏళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళ జీవితానికి వెలుగులు నింపిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కట్టలేనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నూతనంగా కార్యాలయాన్ని నిర్మించుకొని చూడలేని స్థితిలో ఈ కార్యాలయాన్ని కూల్చాలనే కుట్రతో కోట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అలా కూల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కాదు, పలు పార్టీలకు ఆఫీసులు ఉంటాయి. ఆఫీసులు అనేది ప్రతి పార్టీ సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి పార్టీకి కూడా దేవాలయాల్లాగా మరి అందులో నుంచి మరి సేవలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు కానీ దాన్ని కంప్లీట్ చేసుకోలేదు. మరి సిపిఐ పార్టీ ఆఫీస్ ఉంది, ఏబీవీపీ ఉంది. రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాయి. ఆ కార్యాలయాలకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పర్మిషన్లు మరి ఎవరు కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు, తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కార్యాలయాలను కూడా ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భము లేదు. ఎందుకంటే అవి ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ కార్యాలయాలకు పోయి ఆ సమస్యలు పరిష్కరించే కార్యాలయాలుగా ముందుకు పోతున్నాయి. కాబట్టి మరి ఎవరు కూడా పార్టీ కార్యాలయాల మీద ఎవరు కూడా మరి దృష్టి కేంద్రీకరించలేదు, సహకరించుకుంటూ పోయినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎకరం స్థలం ఆగ్రోకు సంబంధించినటువంటి ల్యాండు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారం డబ్బును వెచ్చించి కొన్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. సీసీఎల్లో కొని సీసీఎల్ నుంచి కలెక్టర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎకరం జాగా అలొకేషన్ అయ్యి సీసీఎల్ నుంచి మాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కలెక్టర్ మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యాలయాన్ని నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకొని ఆ సందర్భంలో కమిషనరు అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనరు మరి ఆ రోజు మేము నిర్మాణాని కోసము పర్మిషన్ కోసము 5,800 గజాలలో కాన్ఫరెన్స్ హాలు మరి అదేవిధంగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ రోజు అప్లై చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఆ రోజు కమిషనర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పర్మిషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటే మరి మా దాని ప్రకారం మేము అప్లై చేసుకొని ఆ రోజు కమిషనర్ గారు అధికారులందరూ కూడా మీరు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోండి, మేము మీకు పర్మిషన్ పంపిస్తామని చెప్పిండ్రు. దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం, దాని ప్రకారమే ఆఫీస్ను ఓపెన్ చేసుకున్నాం. ఇది 2019లో నిర్మాణం ప్రారంభించి మరి 2020 కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. కొత్త చట్టం కన్నా ముందే ఈ యొక్క పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా మరి పర్మిషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉండే 1-2-3 సార్లు మేము అడిగినాం కూడా. మరి ఆ రోజు కమిషనర్ గారు మీరైతే నిర్మాణం చేసుకోండి అని చెప్పి మరి ఏ పార్టీ ఆఫీసు కూడా ఇప్పటివరకు ఏ నిర్మాణం లేదు, పర్మిషన్ లేదు. మరి మీకేమి అంత ఎమర్జెన్సీ ఏం లేదు అన్నట్టు కమిషనర్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం. మరి దాంట్లో భాగంగానే మరి మేము అఫీషియల్గానే అధికారికంగానే
మున్సిపాలిటీకి అప్లై చేసుకున్నాం. తర్వాత అఫీషియల్గానే ల్యాండ్ అలికేషన్ చేసుకొని డబ్బులు కట్టి తీసుకున్నాం. దాని ప్రకారం మేము ముందు పోతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుతా అని మరి అధికారం రాకముందుకే మాట్లాడినటువంటి మాటలు మీరు టీవీలలో పేపర్లలో కూడా మీకు వచ్చి ఉంటాయి. మరి ఆలోచన చేయాలి. ఇలా నల్గొండ 20-25 సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండ పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక మరి కూలగొట్టాలనే కుట్రతోటి మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికే పోతారు. మరి ఇవాళ చట్టము కోమటిరెడ్డి వెంకరెడ్డికి చుట్టమైంది, అధికార పార్టీకి చుట్టమైంది. మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది. అయినా ఆర్డర్ ఇంకా రాలే. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబుల్ బెంచ్ మరి ఇంకా పైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రలు చేసినా మరి మాకున్నటువంటి సంస్కారం, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్పరితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసినా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు శిరసావహిస్తూ ఇకనైనా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఆలోచించండి. ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు కోచింగ్ని ఏర్పాటు చేసి 3000 మందికి 120 రోజులు ఇదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో శిక్షణ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తా ఉన్నా, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం దేనికి ఉపయోగించుకున్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత మంచి నిర్మాణం, ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుండు అనేది ఆలోచన. కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. విఘ్నులారా, అన్ని పార్టీల నాయకులారా, యువకులారా, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కుట్రలతో ఇలా బీఆర్ఎస్ పార్టీని కూల్చాలనే ప్రయత్నం, కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రతి పౌరుణ్ణి నల్గొండ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ నువ్వు కూల్చినంత మాత్రాన ఈ టీఆర్ఎస్ పార్టీ ఒళ్ళకాడు కాదు. ఈ టీఆర్ఎస్ పార్టీ నువ్వు కూల్చినంత మాత్రాన మళ్ళీ పర్మిషన్ తోటి దీనికి 4 ఇంతల నిర్మాణం చేసి పార్టీ కార్యక్రమాలను ఇదే గడ్డ మీద నుంచి కొనసాగిస్తాం. వెంకటరెడ్డి, మేము దేనికి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. నీలాగా కూల్చడం కాదు, మాకు నిలబెట్టడం మాత్రమే తెలుసు. నీలాగా నాశనం చేయడం మాకు తెలియదు. మాకు ప్రజలకు మంచి చేయడమే తెలుసు. టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, వివిధ పార్టీలకు ఒక న్యాయంగా ఉండొద్దు. నువ్వు నిజంగా జిల్లా మంత్రి అయితే మా మీద అయితే ఎన్ని కుట్రలతోటి ఈ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినావో మరి అన్ని పార్టీ ఆఫీసులకు కూడా
పర్మిషన్ లేకుండా నిర్మాణం అయినాయి. మరి నువ్వు నిజంగా దమ్ముంటే, నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీ ఆఫీసులకు కూడా అదే వర్తించాలని, మరి అన్ని ఆఫీసులకు కూడా అదే న్యాయబద్ధంగా ముందుకు సాగాలని సవాల్ విసురుతా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూలిస్తే, మరి వివిధ పార్టీ ఆఫీసుల పర్మిషన్ లేకుండా నువ్వు కూల్చకపోతే మరి నువ్వు ఏ విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధమైనటువంటి కుట్రలతోటి ముందుకు పోయినా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ, ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుట్రలతో నిర్మాణం, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని కూల్చి మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసునే కూలుస్తారా? మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నల్గొండని పునర్నిర్మాణం చేసినాం, ఆ పునర్నిర్మాణాన్ని కూడా కూలుస్తారా? ఇప్పుడే అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికే 373 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చి టెండర్ అయినటువంటి పనులను కూడా క్యాన్సల్ చేయించినటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇవాళ కళాభారతి క్యాన్సిల్ అయిపోయింది, ట్యాంక్ బండ్ పనులు క్యాన్సిల్ అయిపోయినాయి, వల్లభరావు చెరువు పనులు క్యాన్సిల్ అయిపోయినాయి, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాల పునరుద్ధరణ కోసం దానికి సంబంధించిన డబ్బులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ అదేవిధంగా గొల్లగూడ నుంచి సుభాష్ చంద్రబోస్ ఐటీఐ కాడ నుంచి డిఈఓ ఆఫీస్, ఎల్లమ్మ గుడి కాడ నుంచి డిఈఓ ఆఫీస్ రోడ్లన్నీ కూడా అట్లే ఆగిపోయినాయి. మరి నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు ఏదో ఉద్ధరిస్తారని నిన్ను గెలిపిస్తే ఇవన్నీ కూడా ఆగిపోయి ఫ్లైఓవర్ కూడా ఆగిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులారా ఒకసారి ఆలోచన చేయండి, మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ నల్గొండ పునర్నిర్మాణంలో అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చినంత మాత్రాన మీకు ఏమి రాదు. ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ పాపం కాంగ్రెస్ పార్టీ కుకుడు వేళ్లతోటి పోయే రోజు వస్తుంది. మీరు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలిస్తే పార్టీ లేకుండా పోతుంది అనుకుంటున్నారు. కానీ గరకపోస ఏ విధంగా అయితే ఎండాకాలంలో అవుపడదో, తొలిచినుకు వడగానే గరకపోస ఏ విధంగా అయితే పచ్చగా ఎగురేస్తుందో, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా గరక లాంటిది. ఆ విధంగానే మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలిచేది ఖాయం. ఏ పనులైతే ఇవాళ ఆపి ప్రజలకు నష్టం చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పూర్తి చేస్తామని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, చివరగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఆర్డరు వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ ప్రకారం హైకోర్టు పోవడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఇందులో అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ ప్రమేయం లేకుండా, మరి అదేవిధంగా కలెక్టర్ గారి ప్రమేయం లేకుండా, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి కోమటిరెడ్డి అనుచరులే ఇటాచులు తెచ్చుడు, జేసీబీలు తెచ్చుడు, మరి ప్రైవేటు కార్యకర్తలకు ఎందుకో ఇంత ఉత్సాహం ఒకసారి ఆలోచన చేయాలా. ఎప్పుడు ఒకలాగా ఉండదు. అత్తకాలం కొన్ని రోజులు, కోడలి కాలం కొన్ని రోజులు. మరి మా కాలం కూడా వస్తుంది. మాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే. కానీ మీరు చేస్తున్నటువంటి దురాక్రమణని, ఇబ్బందులని ఆలోచన చేసుకోకుండా ఇబ్బందులు పెడితే మరి రేపటి రోజులు మాకు వచ్చినప్పుడు మీరు కూడా దీనికి 4 ఇంతలు అనుభవించాల్సి వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.